అందరికీ నమస్కారం. మన సంప్రదాయంలో చాలా ముఖ్యమైన, శక్తివంతమైన ఆచారం గురించి ఈరోజు మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అదే కొబ్బరికాయ కొట్టడం. ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు అడ్డంకులు రాకుండా అంతా శుభమే జరగాలని కోరుకుంటూ కొబ్బరికాయ కొడతాం గదా. అయితే దానికి కూడా ఒక సరైన పద్ధతుంది. ఆ పద్ధతేంటో ఈరోజు విశ్లేషిద్దాం. అవును, ఎప్పుడైనా గమనించారా? ఒక కొత్త కారు కొన్నా, కొత్త ఇంట్లోకి వెళ్ళినా, పెళ్ళైనా, చివరికి పరీక్షలకు వెళ్లే ముందు కూడా ఇలా ప్రతి శుభకార్యానికి ముందు కొబ్బరికాయ కొట్టడం మనం చూస్తూనే ఉంటాం. అసలెందుకు? ప్రతిసారి ఈ ఆచారాన్నెందుకు పాటిస్తాం? దీని వెనక ఉన్న అసలు కారణం ఏమై ఉంటుంది? సరే, ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా కొబ్బరికాయను ఒక శుభచిహ్నంగా ఎందుకు పరిగణిస్తారో చూద్దాం. ఆ తర్వాత దాన్ని పగలగొట్టడం వెనుక ఉన్న లోతైన అర్థమేమిటి, శాస్త్రం ప్రకారం దాన్ని ఎలా కొట్టాలి, కొట్టిన తర్వాత ఏం చేయాలి, ఇంకా మనందరికీ వచ్చే కొన్ని సాధారణ సందేహాలకు సమాధానాలు కూడా తెలుసుకుందాం. ముందుగా మొదటి విభాగానికి వద్దాం. కొబ్బరికాయను కేవలం ఒక పండుగ చూడరు. ఇది స్వచ్ఛతకు, శుభానికి, కొత్త ప్రారంభాలకు ఒక చిహ్నం. అందుకే దీన్ని శ్రీఫలం అని కూడా పిలుస్తారు. అంటే శ్రీ అంటే లక్ష్మీదేవి, ఫలం అంటే పండు, సాక్షాత్తు దైవఫలం అన్నమాట. చూడండి, మన జీవితంలో దాదాపు ప్రతి ముఖ్యమైన ఘట్టంలోనూ ఈ ఆచారం భాగమైపోయింది. పెళ్ళిళ్ల దగ్గర నుంచి కొత్త వ్యాపారం మొదలుపెట్టడం వరకు, గృహప్రవేశం నుండి కొత్త బండి కొన్నప్పుడు కూడా ఇలా ప్రతి సందర్భంలోనూ ఎలాంటి విఘ్నాలు లేకుండా అంత మంచే జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొబ్బరికాయ కొడతాం. మంచిది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఇంతకీ మనం కొబ్బరికాయను ఎందుకు పగలగొడతాం? ఈ చిన్న క్రియ వెనుక ఎంత పెద్ద ఆధ్యాత్మిక, చారిత్రక అర్థం దాగి ఉందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. దాని గుట్టు విప్పుదాం రండి. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. కొబ్బరికాయ కొట్టడం వెనుక ఉన్న అసలైన తాత్వికత ఇదే. ఆ బయట ఉండే గట్టి పెంకుంది గదా, అది మన అహంకారానికి, మన గర్వానికి ప్రతీక. మనం ఆ పెంకును పగలగొట్టినప్పుడు లోపల నుండి స్వచ్ఛమైన తెల్లటి కొబ్బరి బయటపడుతుంది. అది మన నిర్మలమైన ఆత్మకు, మనస్సులోని స్వచ్ఛతకు చిహ్నం. అంటే భగవంతుని ముందు మన అహాన్ని బద్దలుకొట్టి మనలోని స్వచ్ఛమైన ఆత్మను సమర్పిస్తున్నామనర్థం. అయితే ఈ ఆచారం అసలు ఎలా మొదలైంది? దీని వెనుక ఉన్న కథ చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. నిజానికి ఇది ఒకప్పుడున్న కొన్ని పాత పద్ధతుల్లో వచ్చిన ఒక గొప్ప మార్పుకు నిదర్శనం. అవును, మీరు విన్నది నిజమే. పూర్వకాలంలో దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి జంతుబలులు ఇచ్చే ఆచారం ఉండేది. ఆదిశంకరాచార్యుల వంటి మహానుభావులు ఈ హింస సరైంది కాదని భావించి దీనికొక అహింసాయుతమైన ప్రత్యామ్నాయాన్ని చూపించారు. కొబ్బరికాయ చూడటానికి మానవ శిరస్సును పోలి ఉంటుంది కదా, అందుకే జంతుబలికి బదులుగా మనలోని అహంకారాన్ని బలి ఇస్తున్నామనే భావనతో కొబ్బరికాయను సమర్పించే పద్ధతిని ప్రోత్సహించారు. ఇదొక రక్తపాతరహిత బలి అన్మాట. ఇక కొబ్బరికాయపైన ఉండే ఆ 3 చుక్కలు, వాటిని కళ్ళు అని అంటాం. అవి కూడా సామాన్యమైనవి కావు. అవి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీక. అంతేకాదు, పరమశివుని 3 నేత్రాలకు, అలాగే మన స్వభావాన్ని నిర్దేశించే సత్వ, రజో, తమో గుణాలకు కూడా చిహ్నంగా భావిస్తారు. కొబ్బరికాయని పగలగొట్టడం ద్వారా ఈ ప్రాపంచిక గుణాలను, అడ్డంకులను అధిగమిస్తున్నామని నమ్మకం. సరే, ఇంతటి అర్థం పరమార్థమున్న ఈ పనిని ఎలా పడితే అలా చేయకూడదు గదా. కొబ్బరికాయను పగలగొట్టడానికి కూడా ఒక శాస్త్రోక్తమైన పద్ధతి ఉంది. ఇప్పుడు మనం ఆ పద్ధతి ఏంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం. కొట్టడానికి ముందు ఈ 3 పనులు తప్పనిసరి. 1. నీళ్లు నిండుగా ఉండి బరువుగా ఉండే తాజా కాయను ఎంచుకోవాలి. 2. దాన్ని శుభ్రమైన నీటితో కడగాలి. 3. పీచు మొత్తం తీయకుండా పైన కొద్దిగా జుట్టులా వదిలేయాలి. దీన్నే శిఖ అంటారు. ఇది మన జీవశక్తికి ప్రతీక. ఇప్పుడు ఇది చాలా కీలకం. కొబ్బరికాయను ఒక్క దెబ్బకు పగలగొట్టాలంటే ఈ పట్టు చాలా ముఖ్యం. కాయపై 3 నిలువు గీతలుంటాయి, గమనించండి. ఏవైతే 2 కళ్ళు దగ్గరగా ఉంటాయో వాటి మధ్య ఉన్న గీతను పట్టుకోవాలి. మీ మధ్య వేలును సరిగ్గా ఆ గీతపై ఉంచి మిగిలిన వేళ్లతో కాయను గట్టిగా పట్టుకుంటే దాన్ని సులభంగా పగలగొట్టవచ్చు. ఇక చివరి చర్య, మనం పట్టుకున్న విధానం వల్ల కాయమీద బలహీనంగా ఉన్న భాగం కిందకొస్తుంది. ఇప్పుడు ఒక శుభ్రమైన రాయిమీద దృఢమైన సంకల్పంతో ఒకే ఒక్క దెబ్బతో కొట్టాలి. రెండో దెబ్బ కొట్టడమంటే మన సంకల్పం బలహీనంగా ఉందని అర్థమని అంటారు. కాబట్టి నమ్మకంతో ఒకే దెబ్బలో పని పూర్తి చెయ్యాలి. ఇది చూడండి,
చాలా ఆసక్తికరమైన విషయం. కొబ్బరికాయ కొట్టేటప్పుడు మనం ఏ దిక్కుకు తిరిగి నిలబడతామో దానికి కూడా ఒక ప్రాముఖ్యత ఉంది. ఉదాహరణకు, తూర్పువైపు తిరిగి కొడితే కొత్త పనులకు సానుకూల శక్తి వస్తుంది. అదే ఉత్తరం వైపు అయితే ఆర్థికాభివృద్ధికి మంచిదని నమ్ముతారు. ఇది మన సంకల్పాన్ని మరింత శక్తివంతం చేస్తుంది. సరే, కొబ్బరికాయ కొట్టడంతో పనైపోయిందని అనుకోవద్దు. ఆ తర్వాత కూడా కొన్ని నియమాలున్నాయి. ఆ పవిత్రమైన నైవేద్యాన్ని మనం ఎలా గౌరవించాలో ఇప్పుడు చూద్దాం. ఈ నియమాలు చాలా ముఖ్యం. కాయలోని నీటిని కింద పారపోయకూడదు. అది ఇప్పుడు తీర్థంతో సమానం. దాన్ని స్వీకరించాలి లేదా మొక్కలకు పోయాలి. ఇక పగిలిన 2 చిప్పలను ప్రసాదంగా అందరితో పంచుకోవాలి. కాని వాటిని మళ్లీ ఒకటిగా అతికించకూడదు. ఎందుకంటే అది మనం త్యాగం చేసిన అహంకారాన్ని తిరిగి అంటించుకున్నట్లే అవుతుంది. ఓకే, ఇప్పుడు చాలామందికి వచ్చే కొన్ని సాధారణమైన సందేహాలు, వాటికి సరైన సమాధానాలేంటో చూద్దాం. దీనితో మనకు పూర్తి స్పష్టత వస్తుంది. ఇది దాదాపు అందరికీ వచ్చే డౌటే. ఎంతో భక్తితో కొట్టిన కొబ్బరికాయ లోపల పాడైపోయి కుళ్ళిపోయి ఉంటే చాలా కంగారు పడతారు. అమ్మో, ఏదో అపశకునం జరిగిందేమో అని భయపడతారు. నిజంగా ఇది అపశకునమా? అస్సలు ఆందోళన పడాల్సిన పనేలేదు. శాస్త్రం ప్రకారం ఇది అపశకునం కాదు. అదొక సహజమైన విషయం అంతే. అలా జరిగినప్పుడు కంగారు పడకుండా ఆ పాడైన కాయను గౌరవంగా పక్కన పెట్టి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసి వెంటనే మరో మంచి కొబ్బరికాయను కొట్టి పూజను పూర్తి చేయాలి. అంతే. ఇంకొక విషయం, కొబ్బరికాయ సరిగ్గా 2 సమానమైన ముక్కలుగా పగలకపోయినా ఏమీ పర్వాలేదు. ఎలా పగిలిందన్నది ముఖ్యం కాదు. మనం ఎంత చిత్తశుద్ధితో, ఎంత నమ్మకంతో ఆ పని చేశామన్నదే దేవుడికి ముఖ్యం. మనసులోని భక్తి, సంకల్పం మాత్రమే లెక్క. స్వామి చిన్మయానంద గారు చెప్పిన ఈ మాట చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. మనం బయటకు చేసే ఈ ఆచారాలు మన లోపల మన ఆత్మను మనం శుద్ధి చేసుకునే ప్రక్రియకు ఒక నాటకీయ రూపం మాత్రమే. ఈ ఆచారం మనల్ని మనం ఉన్నతంగా మార్చుకోవడానికి ఒక సాధనం. చివరిగా ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. కొబ్బరికాయను పగలగొట్టడమంటే మన అహంకారాన్ని వదిలేయడమని తెలుసుకున్నాం కదా. మరి మన జీవితంలో కూడా నిజమైన విజయం, నిజమైన శాంతి సాధించాలంటే ముందుగా మనం మనలోని అహంకారాన్ని వదులుకోవాలేమో ఒక్కసారి ఆలోచించండి.